అలా నిజానికి దేవునికి నియమం ఏంటి? మార్కు సువార్త 16:15 ప్రకారంగా చదవండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. దేని నమ్మివాడు? ఆ సువార్తను నమ్మువాడు రక్షింపబడును. నమ్మని వానికి ఇప్పుడు రక్షణ ఎందులో ఉంది? రక్షణ ఎందులో ఉంది? ఎందులో ఉంది? నమ్మకంలో ఉందా? దేని నమ్మితే? దేని నమ్మితే? దేవునికి వాక్యం ఉంది రక్షణ. దేనిని నమ్మి? సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. సువార్తను నమ్మని వాడు, సువార్తను అంగీకరించిన వాడు, విన్నటువంటి సువార్త ప్రకారంగా తన పాపాన్ని ఒప్పుకోలేని వాడు, విన్నటువంటి సువార్త ప్రకారంగా తన మనస్సును మార్చుకోలేని వాడు శిక్షావిధికి కారకుడే తప్ప రక్షింపబడడానికి అర్హుడు కాదు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి ఏం చెప్పన్నాడు? సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును.